తల వంచుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీ సమావేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. జగన్ గారి ప్రశ్నలకు చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా అడ్డుకుంటా అన్నారు. మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోయినాక ఈయన సెటైర్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ ఆయన ఆ కాషాయము కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్తాన్న పెద్ద మనిషి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేశారు? చంద్రబాబు పైన నమ్మకం లేక నిన్నట్టు పెట్టుకుని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. నీతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు? ఇంతవరకు ఏం చేయబోతున్నారు? మీరు ఏం చేశారు చెప్పుకోగలుగుతున్నారా? ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయింది. మీరు ఏ ప్రాజెక్టులైనా పూర్తి చేశారా? ప్రత్యేక హోదా అటకెక్కించారు. ప్రత్యేక హోదా వచ్చింటే సంపద పేదవాడు తనంతకు తాను సృష్టించేవాడు. అటకెక్కించారు. పోలవరం అటకెక్కించారు. రాయలసీమ ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు. పల్నాడు ప్రాజెక్టులు అటకెక్కిస్తా ఉన్నారు. ప్రాజెక్టులు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవసాయాన్ని. మరి మీరేం చేస్తున్నారు? కేవలం మీ దాష్టికాన్ని ప్రజలపై